ఎవరికైనా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. అలాగే రాజకీయ పార్టీలకు కూడా ఆ సెంటిమెంట్లు కొందరి విషయాల్లో ఎప్పుడూ నిజమవుతూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ విషయంలో 4 దశాబ్దాలుగా హిస్టరీ రిపీట్ అవుతూనే ఉంది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చరిత్రను బ్రేక్ చేయలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీని 1983లో నందమూరి తారక రామారావు స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీకి ఉన్న సెంటిమెంట్ వర్కౌట్ అవుతూనే ఉంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1983, 1985, 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019, 2024లో ఎన్నికలు జరిగాయి. టీడీపీకి ఒక బలమైన సెంటిమెంట్ ఉంది. అదేంటంటే ఆ నియోజకవర్గాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తే అదే పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది రిపీట్ అవుతూనే ఉంది. అలాంటి నియోజకవర్గాల్లో ఆమదాలవలస, ఉంగుటూరు, భీమవరం, పోలవరం, తెనాలి, సత్తెనపల్లి, సింగనమల నియోజకవర్గాలున్నాయి. ఈ అసెంబ్లీ స్థానాల్లో 1983, 1985 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. రాష్ట్రంలోనూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమదాలవలస, ఒంగుటూరు, భీమవరం, పోలవరం, తెనాలి, సత్తెనపల్లి, సింగనమల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఈ సెంటిమెంట్ కు అనుగుణంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చెన్నారెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1994లో ఈ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిస్తే ఎన్టీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 1999లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్లింది. ఆ 7 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందడంతో తెలుగుదేశం పార్టీ వరుసగా రెండవసారి అధికారాన్ని చేపట్టింది. ఆమదాలవలస, ఒంగుటూరు, భీమవరం, పోలవరం, తెనాలి, సత్తెనపల్లి, సింగనమల నియోజకవర్గాల్లో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. సెంటిమెంట్ కు అనుగుణంగా హస్తం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన తరువాత 3 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆ 7 నియోజకవర్గాలపై ఉన్న సెంటిమెంట్ మారలేదు. హిస్టరీ రిపీట్ అన్నట్టు ఫలితాలొచ్చాయి. ఆ 7 అసెంబ్లీ సీట్లలో గెలిచిన పార్టీలే రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చాయి. 2014లో ఆమదాలవలస, ఒంగుటూరు, భీమవరం, పోలవరం, తెనాలి, సత్తెనపల్లి, సింగనమలలో టీడీపీ గెలిచింది. 2019 ఎన్నికల్లో వైసీపీ క్యాండిడేట్లు, 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఆ సెంటిమెంట్ కు అనుగుణంగానే ఆ పార్టీలే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయి.